ఎన్నికల సంఘం ఉన్నతాధికారులతో మీటింగ్ సాధారణ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ఉంటుంది. అందులో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్టులు వీళ్ళకు ఉంటుంది. అయితే జనసేన గుర్తింపు పోయింది మొన్నటిసారి కంటిన్యూటీ పోటీ చేయకపోవడం వల్ల. అయినా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వెంట పెట్టుకుని వెళ్ళారు. తన తెలుగుదేశం పార్టీ ఖాతాలో తెలుగుదేశం పార్టీతో మిత్రపక్షంగా జనసేన ఉంది కాబట్టి ఇద్దరు అధినేతలు వస్తారంటూ అపాయింట్మెంట్ తీసుకున్నారు. దీని మీద ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కంప్లైంట్ చేసింది ఎన్నికల సంఘానికి. తెలుగుదేశం పార్టీ ఎన్నికల సంఘానికి ఉన్న అపాయింట్మెంట్లు రిక్వెస్ట్లో జనసేన పార్టీ తమ అలయన్స్ పార్టీగా చెప్పి దాన్ని కూడా అనుమతించాలని కోరింది. మరి ఇప్పటివరకు జనసేన పార్టీ బీజేపీ అలయన్స్ పార్టీగా పనిచేసింది అనేది అందరికీ తెలిసిన విషయమే. దీన్ని బట్టి జనసేన పార్టీ అనేది బీజేపీకి అలయన్స్ పార్ట్నరా, తెలుగుదేశం పార్టీకి అలయన్స్ పార్ట్నర్ అనేది స్పష్టపరచాల్సిన అవసరం ఉందని కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేశారు. రెండు వేర్వేరు పార్టీలతో అలయన్స్ పెట్టుకున్న గుర్తింపు లేని పార్టీ జనసేనకు ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు ఎలా అనుమతి ఇచ్చారంటూ క్వశ్చన్ చేశారు. అట్లాగే జనసేన పార్టీ రాష్ట్రంలో 175 స్థానాలు కేవలం కొన్ని స్థానాల్లో మాత్రం పోటీకి దిగుతుంది. అట్లాంటి గుర్తింపు లేని పార్టీకి కామన్ సింబల్గా ఉన్న గాజు గ్లాస్ గుర్తును కేటాయించడం కూడా చట్టవిరుద్ధం అంటూ అదే విషయాన్ని ఎన్నికల కమిషన్కి రెండో అంశంగా కంప్లైంట్ చేసుకొచ్చారు.